నీరు తలుపుకున్నాడు. పచ్చి మోసగాడు, పచ్చి అబద్ధాల కోరు. నిజంగా ఇవాళ రాష్ట్రం లెవెల్ మీదన్నా 420 చీటింగ్ కేసు పెట్టాలంటే మా ఆడబిడ్డలను కోరుతున్నా నేను. 100 రోజుల్లో ఇస్తా అని చెప్పి సంవత్సరం అయినా ఇయ్యనందుకు మొత్తం ఆడబిడ్డలు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు, రాహుల్ గాంధీ మీద పెట్టాలి చీటింగ్ కేసు, కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టాలి గ్యారంటీలు అని చెప్పి మాట దానినందుకు కేసులు పెట్టాలి. ఇక మనం కేసులు పెట్టినా పోలీసు వాళ్ళు ఉన్నారా ఈడ? ఇక పోలీసు వాళ్ళకి దరఖాస్తు ఇచ్చినా వాళ్ళు తీసుకోరు పాపం. వాళ్ళు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాడో ఉల్టా ఏమన్నా చేస్తాడో వాళ్ళ భయం. కాబట్టి మీరు కేసు పెట్టినా వాళ్ళు తీసుకోరు. అందుకే మనం ఒక్కటే పని చేయాలి. ఏం చేయాలి? ఓట్లప్పుడే సురుకు పెట్టాలి. మళ్ళా ఓట్లకు వస్తారు. ఎక్కువ దూరం లేదు, చేవెళ్లలో తొందరలోనే ఎమ్మెల్యే ఎన్నిక కూడా మళ్ళా కాబోతున్నది, ఉప ఎన్నిక కాబోతున్నది. మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు కేసీఆర్కే ఓటేసిర్రు, ఓటేసి గెలిపించిర్రు. కానీ ఆ ఎమ్మెల్యే ఏందో కానీ రేవంత్ రెడ్డి సంకలది వచ్చిండు. ఇప్పుడు పోయి రేవంత్ రెడ్డి గారు సంకలది వచ్చిండు. ఎందుకు పోయినవా అంటే అభివృద్ధి కోసం పోయినా అంటుండు. ఎవరు అభివృద్ధి కోసం పోయినావు? నువ్వు ఏం అభివృద్ధి చేసినావు ఈ సంవత్సరంలో? రైతు బంధు ఇచ్చినవా? లేకపోతే ఆడబిడ్డలకు నెలకు 2500 ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? చదువుకునే పొలగాళ్ళకు స్కూటీలు ఇచ్చినవా? నువ్వు ఇచ్చిన మాట ఒక్కట నిలబెట్టుకున్నావా? ఏం అభివృద్ధి అయింది ఈ సంవత్సరంలో? ఉన్నది వీకింది. కాబట్టి నేను అంటున్నా, రేపు ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు చేవెళ్ళ మాత్రమే కాదు, రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో 2025 సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది. మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తుంది. బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి? చెప్దామా వద్దా? రైతు భరోసా వేయనందుకు, చెప్పిన మాట ప్రకారం 15,000 ఇయ్యనందుకు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినందుకు, సంవత్సరం తర్వాత కూడా రైతులకు రూపాయి ఇయ్యనందుకు, రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు, 2,500 అని చెప్పి మోసం చేసినందుకు, 6 గ్యారంటీలు ఎత్తగొట్టినందుకు, పక్కనే ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో మా భూమి మేము ఇయ్యము అన్న పాపానికి, మా భూమి మాకే ఉండాలి అట్లెట్లా గుంజుకుంటావు నువ్వు అని అడిగితే 40 మంది రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టిండు 40 రోజుల పాటు. గట్ల రైతులను హింసించినందుకు, హీరియా నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే, గుండె నొప్పి వస్తే బేడీ లేచి హాస్పిటల్ కొట్టబోతావా? గందుకేయాలన్నా నీ కోటు. సరే నరేందర్ రెడ్డిని పెట్టినావు. నరేందర్ రెడ్డి చెప్తున్నాడు పక్కకెళ్ళినా, అన్న 37 రోజులు కాదు మళ్ళీ ఒక 40 రోజులు పోమంటే పోయేస్తా, కానీ ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమను సిగ్గుంటే రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు. ఒక్క నరేందర్ రెడ్డే కాదు, నేను కూడా చెప్తున్నా, 37 రోజులు కాదు, నీకు దమ్ముంటే 370 రోజులు పెట్టుకో, ఫరక్ పడేదేం లేదు, భయపడేటోడు ఎవడు లేడు. కానీ నువ్వు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకో, నువ్వు ఇచ్చిన ప్రతి హామీ ప్రజలకు ఇచ్చింది నిలబెట్టుకో. నిలబెట్టుకోకపోతే మేము అడుగుతూనే ఉంటాం, ఎంటాడుతూనే ఉంటాం. రైతుల తరఫున, ఆడబిడ్డల తరఫున, పేద ముసలి వాళ్ళ తరఫున కొట్లాడుతూనే ఉంటాం. ఆఖరిగా ముసలిలను కూడా మోసం చేసిండు. అవ్వా నీకు కేసీఆర్ ని ఒక్కనికే ఇస్తుండు ఇంట్లో 2,000, నేను అవ్వకు తాతకి ఇద్దరికి ఇస్తా, ఆయన 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా అన్నాడు. ఒక్కలకి ఇస్తుండు కేసీఆర్, నేను ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు. వస్తున్నాయా మరి 4,000? ముసలోళ్ళు చెప్పాలి, వస్తున్నాయా 4,000? ఎక్కడ 4,000 ఎక్కడిది? ఉన్న 2,000 2 నెలలకు కొట్టిండు. 2 నెలల ఉన్న 2,000 కూడా కొట్టినాడు రేవంత్ రెడ్డి. ముసలోళ్ళను కూడా వాళ్ళ చేతిలో ఉన్న ఆసరా కట్టెను కూడా గుంజుకున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే నేను అంటున్నా, ఇక ఆయన మాటలకు హద్దు లేదు, నోటికి ఇక ఏమస్తే అదే మాట్లాడతాడు. ఎవడన్నా ప్రపంచంలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు మంది కూటిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటాడా? అమ్మ మంది కూటిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటాను చూసిరా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు నిన్న ఢిల్లీలో. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 44,000 ఉద్యోగాలు నేనిచ్చినా అని చెప్పి నిన్న ఢిల్లీ వీధుల్లో సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మన పిల్లల్ని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే ఇవాళ షాబాద్లో జరిగిన ఈ రైతు ధర్నా, రైతు దీక్ష మొట్టమొదటిది మాత్రమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి, 26 జనవరి నుంచి నువ్వే చెప్పినావు 15,000 అనే మాట, బరాబర్ 15,000 ఇయ్యాలి. కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పినావు. 22 లక్షల మంది కౌలు రైతులకు నేను రైతు బంధు వేస్తా అని చెప్పినావు. భూ యజమానులకు అలగిస్తా, కౌలు రైతులకు అలగిస్తా అని నువ్వే చెప్పినావు. మాట నిలబెట్టుకోవాలి. కౌలుదారులకు కూడా నువ్వు చెప్పినట్టు 15,000 ఇయ్యాలి. అదే విధంగా నువ్వు ఇంకో మాట ఇచ్చినావు, భూమి జాగా లేనోళ్లకు, రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పినావు. బరాబర్ రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు
ఇచ్చి తీరాలి రైతు కూలీలకు ఇవ్వాలి కౌలు రైతులకు ఇవ్వాలి భూ యజమానులకు ఇవ్వాలి